ప్రచారంలో దూకుడు పెంచిన జనసేనాని గుడివాడ రేపల్లె అవనగడ్డలో పవన్ పర్యటన. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. 5 గ్యారంటీలను అమలు చేశామన్న కాంగ్రెస్ మాటలో అబద్ధమన్న హరీష్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సర్వే పూర్తయిన గ్రామాలు చట్టం పరిధిలోకి వస్తాయి. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న జగన్. వికారాబాద్లో రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి ప్రచారం. రంజిత్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి. రాజానగరంలో వైసీపీ షాక్. వైసీపీ నుండి జనసేనలో చేరికలు. మోటార్ వెహికల్ వర్కర్స్ ఓనర్స్తో టీడీపీ నేతల సమావేశం. కూటమి అధికారంలోకి వస్తే సమస్యలు తీర్చుతామని హామీ. జగన్కు సినిమా వాళ్లు ఎందుకు నమస్కారం పెట్టాలి? సినిమా వాళ్లకు సీఎం చేసింది ఏమీ లేదన్న పవన్ కళ్యాణ్. మదనపల్లిలో గోశాలను ప్రారంభించిన ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర. శ్రీ భువనేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటన. సాయంత్రం ఎన్నికల సభలో ప్రసంగించనున్న బీఆర్ఎస్ బాస్. ఏపీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్. కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కాని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ తల్లి రాధిక. సమగ్రంగా కేసు దర్యాప్తు చేయించాలని వినతిపత్రం అందచేత. రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయండి. డీజీపీని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. చనిపోయిన యువకుడిపై బీజేపీ రాజకీయం చేస్తోంది. తన కొడుకును ఎస్సీ కాదని ఎలా అంటారన్న రోహిత్ వేముల తల్లి. హైదరాబాద్లో భారీగా బంగారం పట్టివేత. 23 కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సీజ్. కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా బంగారం పట్టివేత. అక్రమంగా తరలిస్తున్న 17 కోట్ల విలువైన ఆభరణాలు సీజ్. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న జనసేన. రోజుకు 2-3 సభలలో ప్రచారం. బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీకి షాక్. వైసీపీలో చేరిన కోడిగుడ్లపాడు గ్రామస్తులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అయోమయానికి గురి కావద్దన్న జగన్. జగన్ ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారు. అందుకే రిజిస్ట్రేషన్ల నాటకం మొదలుపెట్టారన్న బాబు. నేడు 3 సభల్లో పాల్గొనున్న రేవంత్. వనపర్తి, సికింద్రాబాద్లలో పర్యటన. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. వైసీపీ నేతల ప్రజలకు బెదిరిస్తున్నారన్న షర్మిల. జగన్ వద్ద నా తల్లి ఉండలేకపోతున్నారు. అందుకే అమెరికా వెళ్లారన్న షర్మిల. వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం. పులివెందులలో ప్రత్యేక ప్రార్థనలు. తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం. సూర్యాపేట జిల్లా యార్కారంలో ఉద్రిక్తత. మాజీ మావోయిస్టు ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు, ఫర్నిచర్ ధ్వంసం.